జనరేషన్ ఈ జనరేషన్ చాలా గ్యాప్. అప్పుడు యాటిట్యూడ్ లేదు, ఇప్పుడు యాటిట్యూడ్ లేదు. అంకుల్ మీకు చెప్తుంటే మేము దాన్ని బట్టి వింటాము. ఇదిగో అంకుల్ ద్వారా ఇట్లా తెలుసుకున్నాము మేము అదన్నమాట. అంకుల్ అనుభవాల ద్వారా మేము అది ఫోటో అసలు మీరు పాట పాడుతుంటే ఎంత ఉద్యోగంగా ఉండదో, ఆ పాటలు కూడా మాకు అంత ఉద్యోగం. అది టీవీలో ప్రత్యేకంగా పాటలు పెట్టుకుని ఉంటాం. నెగ్గురు లైవ్ కొనియాడు ధన్ లేదు, ధన్ 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 కొనియాడు దా కనివ్వండి. సి హల్లెలూయా పాడదా కాదు, పాడదా కొనియాడుదా. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడుదా, పాడదా కొనియాడుదా. ఏమో ఎక్కి క్లాసులు ఉంటారు కదా, అది ఈ గన్ గన్ అంతా పెట్టారు. అందరు రచయిత అంతా అంటారు కాబట్టి. అవును, యాక్చువల్గా మనకి ఆ లిరిక్ అంతే వచ్చింది. మీరు ఎన్ని పాటలు మీరు దేవుడు మీ నుండి సాయం చేశారు? రాసిన పాటలు 50 పాటలు నేను అన్ని హిందీలో రాసినాను. హిందీలో రాశారు. వాటిల్లో కొన్ని మాత్రమే తెలుగులో ట్రాన్స్లేట్. ఓహో. ఇక ఆంధ్రాకి వచ్చినప్పుడు అది నీ సాక్షి ఈ బలిగార పనులు ఆ పాట పాడండి అంకుల్. నీ సాక్ష్యం ఏది? నార్మల్గా పాటండి క్యాష్ అవే మీ పిల్లోడే వాయించే వాడు చిన్నోడు 1978లో నేను ఢిల్లీ నుంచి మినిస్ట్రీ పోయాను. ఐ కెనాట్ ఫర్గెట్ 1978 సీన్ భూతల స్వర్గం. అంటే భూతల స్వర్గం అంటే స్వర్గమే భూమి పేరు, భూతల స్వర్గం. అది గమనించాం నేను మా సీనియర్ బ్రదర్ చెప్పారు. కొంతమంది ప్రజలకు ఎవరు తీసుకొస్తున్నాను. జోధ్పూర్ నరసింహారావు వాళ్ళమ్మ పూజా మందిరం ఉంటాయి, ఎయిర్పోర్ట్ స్పాట్ అక్కడే వాళ్ళ ఇంట్లో దిగిన. అప్పుడే ఆయన బాధపడుతుంది. అప్పుడు జీవం ఉంటాయి. అక్కడే వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చాం.